మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామలో ప్రతి ఒక్కరిని కూడా కృపాసింహాసనం దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, రీజన్స్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్. ప్రేమైనటువంటి సంగమ, పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము కీర్తన 34:6. టుడేస్ ప్రామిస్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ 34:6. కీర్తన 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. ఇంతవరకు నీ సన్నిధిలో యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థనలు చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధమైన అభిషేకించబడినటువంటి వాక్యమును వినటానికి, వాగ్దానమును వినటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి అంతరాయమును యేసు ప్రభు నామములో పారదోలుతూ బయటబంధిస్తున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు నామంలో నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి అంశము ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణాలు. దావీదు కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట ప్రార్థన చేశాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దావీదును అనేక శ్రమల్లో ఉండి వెళ్ళాడు. ఆ శ్రమలన్నిటిలో నుండి తండ్రి తనకి సహాయం దయచేశారు. ప్రతి కష్టం నుండి, ప్రతి సమస్య నుండి విడిపించారు. తను చేసిన ప్రార్థనలు తండ్రి అంగీకరించారు. అదే రీతిగా ఈరోజు విశ్వాసులు ప్రార్థన చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా తండ్రి ఆలకిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, తగిన సమయంలో ప్రతి ప్రార్థనకు జవాబును తండ్రి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారు. అయితే ఈరోజు ఒక విశ్వాసిగా నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యము ఏమిటి అంటే, మన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణాలు చాలా ఉన్నాయి. కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి కారణం ఏమిటి అంటే, మన హృదయములో పాపము ఉండటం. ఎప్పుడైతే మన హృదయంలో పాపం ఉంటుందో అప్పుడు జవాబు రాదు. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, మనలో ఉన్నటువంటి పాపం తండ్రికి తెలుసు, మనకి తెలుసు, ఆ తర్వాత సాతానుడికి కూడా తెలుసు. ఆ పాపాన్ని మనం దేవుని సన్నిధికి, యేసయ్య సన్నిధికి వచ్చి మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాన్ని కడిగివేసి మనల్ని పరిశుద్ధునిగా చేసి మన జీవితాలకు ఆశీర్వాదకరముగా మనల్ని తయారు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి ఈరోజు నీవు నేను గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మనం ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. కీర్తన 66:18, Psalm 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో అక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో
9-10 వచనాలు. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 వర్స్ 9 and 10. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమేన్. ఆయన నమ్మదగినవాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. మన పాపములను క్షమించి ఆయన మన పాపములను నుండి మనల్ని విడిపించి క్షమించి మనను పవిత్రులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఒక సత్యాన్ని మనం చూస్తాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆయన సన్నిధికి రావాలి. ఏ విధంగా రావాలి అంటే మన పాపముల నిమిత్తమై మనము ఒప్పుకోవాలి, మనము క్షమాపణ అడగాలి. ఆయన క్షమించే దేవుడు, ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు, మన ప్రార్థనకు జవాబు అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నివసించిన కాలంలో శిష్యులకు ప్రార్థనలను నేర్పించారు. యేసయ్య ఆ ప్రార్థనలో యేసు ప్రభుల వారు సెలవిచ్చిన సత్యం ఏమిటి అంటే ఒక సత్యం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనంలో వేషధారణ లేకుండా ప్రార్థన చేయాలి అని యేసు ప్రభుల వారు సెలవిచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసయ్య సెలవిచ్చారు. ఎవరితో సెలవిచ్చారు? శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రార్థనలు మీరు చేయాలో అని శిష్యులకు నేర్పిస్తూ పరలోక ప్రార్థన తెలియచేయబోయే ముందుగా యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. వేషధారణతో కూడిన ప్రార్థన చేయవద్దు అని సెలవిచ్చారు. అది 2వ సత్యం. 3వ సత్యం ఏమిటి అంటే దురుద్దేశ్యముతో ప్రార్థించటం ద్వారా ప్రార్థనకు జవాబు రావటం లేదు. యాకోబు గ్రంథంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. యాకోబు గ్రంథములో 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమును వినియోగించుటకై దురుద్దేశ్యముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. దురుద్దేశ్యముతో అడుగుతున్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఇది 3వ ఆటంకము. 4వ ఆటంకము ఏమిటి అంటే గర్వము. పాపము పరలోకములో లూసిఫర్ అనేటువంటి దేవదూతలో ఈ యొక్క గర్వము అనేటువంటి పాపము ద్వారా పరలోకం నుండి భూలోకానికి త్రోసివేయబడ్డాడు. ప్రియమైనటువంటి సంగమా, అయితే ఈరోజు విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే అసలు విశ్వాసుల ఆలోచనలు ఎలా ఉండాలి? ఇర్మియా గ్రంథంలో 9:23-24లో రాయబడిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23-24 వచనాలు. ది బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 9 వర్స్ 23 and 24. ఇర్మియా 9:23-24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే
అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అతిశయపడకూడదు, గర్వము మనలోకి రాకూడదు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి ఆ సత్యం అంటే, జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 వర్స్ 15 and 16. 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. జీవపు డంభము, ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క జీవపు డంభం, ఈ యొక్క గర్వం ఎలా వస్తుంది, ఎలా పెరుగుతుంది అని ఆలోచన చేస్తే, మొదటిగా తన్ను తాను హెచ్చించుకోవటం ద్వారా, తనకు కలిగి ఉన్నటువంటి తలాంతుల మీద ఆధారపడటం ద్వారా, తన్ను తాను హెచ్చించుకోవటం ద్వారా, తాను సమర్థించుకోవటం, తను చేసిన తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకోవటం. అంటే సౌలు రాజుగా ఇజ్రాయేలు జనాంగమును పరిపాలన చేసినప్పుడు దేవుడు సెలవిచ్చాడు, అమాలేకులందరినీ, వారి యొక్క అమాలేకులు కాదు, ఫిలిస్తీయులు, అక్కడున్న వారందరినీ కూడా తో పాటు ఆ జంతువుల్ని కూడా సంహరించమని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఈ యొక్క సౌలు ఏం చేస్తాడు అంటే, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథములో 15వ అధ్యాయంలో తను చేసినటువంటి పనిని మనం చూస్తాం. ఇక్కడ 15వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇజ్రాయేలీయులకు నీ తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అమాలేకీయుల ఇజ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పాను. ఇది ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా సౌలు రాజుగారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. అయితే ఈ యొక్క సౌలు ఏం చేశాడు అంటే, వాటిలో బలంగా ఉన్నటువంటి గొర్రెలను, ఎట్లను, కొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసేరి. మంచి వాటన్నిటిని కూడా దాచిపెట్టాడు. ఇంకా ఏం చేశాడు, పనికిరానివన్నిటిని కూడా బలిగా చంపేశాడు. అప్పుడు మళ్ళా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు సౌలుతోటి. 10-11 వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఆలోచన చేయండి. ఇంకా ఏం చేశాడు ఆయన? సౌలు దేవుని యొక్క మాట, దేవుడు ఏం సెలవిచ్చాడు, మొత్తం గొర్రెలన్నింటినీ కూడా, పశువులన్నింటినీ కూడా నిర్మూలన చేయమని చెప్పగా ఆయన గొర్రెల్లో మంచి వాటిని దాచిపెట్టుకున్నాడు. ఇది
ఆయన చేసినటువంటి పనికిరాని వాటినంటిని చంపివేశాడు. ఈ విధంగా తాను సమర్థించుకుంటూ ఉన్నాడు సౌలు. విశ్వాసుల్లో కూడా తను చేసింది సమర్థించుకుంటూ ఉంటారు. ఆత్మీయ గర్వం వస్తూ ఉంటుంది. ఆత్మీయ గర్వం తన క్రియల ద్వారా, తను కలిగి ఉన్నటువంటి జ్ఞానము ద్వారా వస్తూ ఉంటుంది. తను చేసేటువంటి పనుల ద్వారా వస్తుంది ఆత్మీయ గర్వం. తర్వాత ఇతరులు మెచ్చుకున్నారనుకోండి, గర్వపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి సంగమ, ఇతరులను మెప్పును కోరుకుంటూ ఉంటారు. అప్పుడు గర్వం పెరుగుతూ ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 10వ అధ్యాయం 17-18 వచనాలు. Paul's second letter, chapter 10, verse 17 and 18. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమ, ఈ విధంగా ఇతరులను మెప్పును కోరుకుంటున్నారు కొందరు. ఆ కోరుకోవటం వల్ల గర్వం కలుగుతుంది. తను కలిగి ఉన్న వాటిని బట్టి గర్వం కలుగుతుంది. ప్రియమైనటువంటి సంగమ, ఈ యొక్క గర్వానికి ఈ యొక్క ఏరు ఎక్కడ ఉన్నది అంటే భయం. ప్రైడ్ ఈజ్ అట్ దట్ రూట్ ఆఫ్ ఫియర్. ఈ యొక్క గర్వం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే భయం ద్వారా తగ్గింపు లేకపోవటం ద్వారా ఈ యొక్క గర్వం పెరుగుతూ ఉంటుంది. వాక్యము ద్వారా సరిదిద్దబడినప్పుడు ఒప్పుకోకపోవటం ద్వారా, తగ్గింపు లేకపోవటం ద్వారా ఈ యొక్క గర్వం పెరుగుతూ ఉంటుంది. అందువలన ఈ గర్వం ద్వారా ఏం కలుగుతుంది? ప్రార్థనకు జవాబు రాకపోవటం జరుగుతూ ఉంది. మరొక సత్యం ఏమిటి అంటే దేవుని యొద్ద దొంగిలించుట. ఆలోచన చేయండి. దేవునికి చెందవలసినటువంటి కానుకలను, అర్పణలను దేవునికి ఇవ్వకుండా ఉండటం. అప్పుడు ఈ యొక్క అదే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఎవరు? మలాకీ గ్రంథంలో తెలియచేస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉంటాడు. 8, 9, 10 వచనాల్లో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 3 verse 8, 9 and 10. మానవుడు దేవుని యొద్ద దొంగిలున, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునేయున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆలోచన చేయండి. సంఘబిడ్డల కుటుంబాలలో, విశ్వాసులలో ప్రత్యేకంగా ఏం చేస్తూ ఉంటారంటే, సమస్యలు ఎక్కువతో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువతో ఉన్నప్పుడు దశం భాగాలు ఇవ్వటం మానివేస్తూ ఉంటారు, కానుకలు ఇవ్వటం మానివేస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తూ ఉంటారు. దేవుని సమస్తము కూడా దేవుని అయి ఉంది. అయితే దేవుడు కొంత మాత్రమే అడగట్లేదు, మొత్తం అడుగుతున్నాడు. మొత్తం అంటే హృదయాన్ని అడుగుతున్నారు, జీవితాన్ని అడుగుతున్నారు. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, వాళ్ళు దశం భాగాలు కూడా ఇవ్వట్లేదు, 10వ వంతును కూడా ఇవ్వకుండా, ప్రతిష్టార్పణలు కూడా ఇవ్వకుండా దేవుని నుండి దొంగిలిస్తూ ఉన్నారట పాత నిబంధన గ్రంథంలో. అందును బట్టి వారితో ప్రవక్త తెలియచేసి ఉన్నాడు. ఈరోజు విశ్వాసులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కానుకలు ఇవ్వటం లేదు, దశం భాగాలు ఇవ్వటం లేదు. ఆలోచన చేయండి. అందరూ కాదు, కొందరు. ప్రియమైనటువంటి సంఘమా,
అంటే మనలో హృదయంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. తరువాత మనం కలిగి ఉన్న వాటన్నిటిలో నుండి కూడా దేవునికి మనం ఇవ్వాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఈ యొక్క 10% మనం అనుకున్నాం అనుకోండి, సమయంలో కూడా 10% మనం ఇవ్వాలి. అంటే 24 గంటల్లో 10%. ఆలోచన చేయండి. ప్రతి గంటకి 10 నిమిషాలు చొప్పున వేసుకున్నాం అనుకోండి, ఎంత సమయం? 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాల వరకు వస్తుంది దాదాపుగా దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి సమయం. ఒక రోజుకి 2 గంటల 40 నిమిషాలు మనం దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ఆ సమయాన్ని కూడా మనం 10వ వంతు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఆలోచన చేయండి. ఈ విధంగా మనం చూసుకుంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా మనం ఇవ్వటం లేదు. ఆలోచన చేయండి. ఎంత సమయం మనం దేవునికి ఇస్తున్నాం ప్రతిరోజు? ఆలోచన చేయండి. ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, ఎంతసేపు మనం దేవునితో మనం సమయాన్ని గడుపుతున్నాం. ఆలోచన చేయండి. ఈ విధంగా మనం కూడా ఒక్కొక్కసార్లు సెలవులు ఉన్న రోజు ఎక్కువసేపు గడుపుతూ ఉన్నారు, సెలవు లేని రోజు మామూలుగా ఇప్పుడు పనులున్న సమయంలో ఉదయాన్నే యేసయ్యా నీకు వందనాలు, నన్ను సజీవంగా ఉంచావు, నీకు వందనాలయ్యా, పనికి వెళ్తున్నాను సహాయం చేయంటున్నారు. పగలంతా పని చేసుకుంటున్నారు. సాయంత్రం వచ్చిన తర్వాత అయ్యా పనులంతా సహాయం దయచేసావు, కాపుదలు ఇచ్చావు, నీకు వందనాలు అని అలసిపోతున్నారు, పండుకుంటున్నారు. ఆలోచన చేయండి. అందరూ కాదు, కొందరు. కాబట్టి మనలో ఉండవలసింది ఏమిటి అంటే మన సమయాన్ని కూడా దేవునికి మనం ఇవ్వాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక సత్యం ఏమిటి అంటే ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణాల్లో మరొక కారణం ఏమిటి అంటే క్షమించలేకపోవుట. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23లో తెలియచేస్తున్నటువంటి సత్యం, తర్వాత 24లో తెలియచేస్తున్నటువంటి సత్యం, ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. క్షమించేటువంటి హృదయము మనం కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఇదే సత్యాన్ని మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు తెలియచేసి ఉన్నారు. కాబట్టి ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 32వ వచనం, ది బుక్ ఆఫ్ ఎఫిషియన్స్, పాల్స్ లెటర్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 4:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకనిడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హృదయములో క్షమాపణ మనం కలిగి ఉండాలి. ఇతరులను క్షమించేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. క్షమాపణ లేకపోవటం వలన ప్రార్థనకు జవాబు రావటం లేదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరొక సత్యం ఏమిటి అంటే ప్రార్థన చేస్తున్నాం కానీ సందేహము, అనుమానముతో ప్రార్థన చేస్తున్నాం. అందుకే మన ప్రార్థనకు జవాబు రావటం లేదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో 24వ వచనంలో, గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 11:24, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
ప్రార్థనలో అనుమానం ఉండకూడదు. ప్రార్థనలో ఏముండాలి అంటే విశ్వాసము ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. మన ప్రార్థనల్లో అనుమానం ఉండకూడదు. అనుమానానికి బదులుగా విశ్వాసము ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరొకటి ఏమిటి అంటే మన ప్రార్థనలో అత్యాశతో, మనస్సులో స్వార్థముతో, అత్యాశతో మనం అడిగినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు దొరకదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న సత్యం ఏమిటి అంటే తగ్గింపు లేకుండా ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు దొరకదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే పేతురు గారు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడినుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. దీన మనస్సు, తగ్గింపు జీవితము కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. తరువాత దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయటం. ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క చిత్తం ఉన్నతమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు దొరకటం లేదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరొక సత్యం ఏమిటి అంటే దేవునికి ఇష్టము లేనిది ఏమిటి అంటే అబద్ధము. సామెతల గ్రంథము 12:22. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 22. సామెతల గ్రంథం 12:22. ప్రోవర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 22. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధముతో కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు అది జవాబు రావటం లేదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఈ విధంగా అనేక కారణాలు ఉన్నాయి మన ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి గల కారణాలు. కొన్నిటిని మనం పరిశీలన చేశాం. అయితే పరిశుద్ధాత్ముడి యొక్క సహాయము ద్వారా వాక్యపు వెలుగులో నీవు నేను కూడా నీలో ఏ ఆటంకము ఉన్నదో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ ఆటంకము, ఆ పాపము, ఆ గర్వము, ఆ యొక్క క్షమించలేనితనము, దేవుని దగ్గర దొంగిలించేటువంటి పరిస్థితి, ఆ స్వార్థము, ఆ తగ్గింపు లేనటువంటి స్థితి అన్నిటి నుండి మనం విడుదల పొందాలి. పొంది యేసయ్య నామములో, యేసయ్య సన్నిధిలో మనం అడగాలి. యేసయ్య నామములో తండ్రిని అడగాలి, నన్ను క్షమించు అని. మనం ఎప్పుడైతే క్షమాపణ అడిగి మనల్ని మనం హృదయాలను లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనదంతా కూడా మనం తొలగించుకుంటామో, యేసయ్య పరిశుద్ధ రక్తములో మన పాపాలను కడుక్కుంటామో, అప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన యేసు రక్తము ప్రతి పాపముని మనలను పవిత్రులుగా చేస్తుంది. మనము చేసేటువంటి ప్రార్థనకు జవాబు కలుగుతుంది. యోహాను సువార్తలో 14:14 యేసయ్య సెలవిచ్చినారు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నా తండ్రి అనుగ్రహిస్తారని సెలవిచ్చారు. కీర్తన 34:6
పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతని రక్షించెను. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన కష్టము దేవునికి తెలుసు, మన సమస్య దేవునికి తెలుసు. మనం ప్రార్థన చేయబోయే ముందుగానే మనకు కావలసింది ఏమిటో తండ్రికి తెలుసు. ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ సమస్యకు ఆ పరిష్కారాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఆలకిస్తున్న దేవుడు, ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మన జీవితాలను మనం సమర్పించుకుందాం. వాక్యముతో, పరిశుద్ధాత్మ సహాయముతో మన అంతరంగాన్ని, మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ మన జీవితాలను సమర్పించుకుంటూ తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ తండ్రి అంగీకరించేటువంటి ప్రార్థనలు చేయటానికి మనం సమర్పించుకుందాం. ప్రార్థన. యేసయ్య కృప ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడైనగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. ఇంతవరకు ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణాలను తెలుసుకోవటానికి మాకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి విధమైనటువంటి అవిశ్వాసమును, ప్రతి విధమైనటువంటి చీకటి అధికారాన్ని, రోగపు అధికారాన్ని యేసు ప్రభు నామములో పారదలతో బడి బంధిస్తున్నాము. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. తండ్రికి ఇష్టమైనటువంటి ప్రార్థనలు యేసు ప్రభు నామములో చేయటానికి పరిశుద్ధాత్ముడ నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మా అపరాధములను, మా దోషములను ఒప్పుకొనుచున్నాము. యేసయ్యా నీ పరిశుద్ధ రక్తములో మా పాపములను కడిగినందుకు వందనాలు. యేసు రక్తము ద్వారా నీతిమంతుల గుంపులో మమ్ములను చేర్చినందుకు నీకు వందనాలు. మా అవసరతలను, మా సమస్యలన్నింటినీ యేసు ప్రభు నామములో సమర్పించి ప్రార్థించి విశ్వాసము ద్వారా అడిగి యేసు ప్రభు నామములో జవాబును పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.